హలో అండి. నమస్తే. మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో అయితే పచ్చి రొయ్యలతో ఈజీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇట్లా కర్రీ చేసుకుంటే క్విక్ అండ్ ఈజీగా త్వరగా అయిపోతుంది. నేనైతే పచ్చి రొయ్యల్ని అవి క్లీన్ చేసినవే తెచ్చున్నారు ఇంట్లోన. వాటిని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఒకసారి ఉప్పు పసుపేసి కొంచెంసేపు నానపెట్టి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకునేసి బాండ్లీ వేడైన తర్వాత ఈ రొయ్యల్ని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇవి పసుపు ఉప్పేసి కొంచెం కడిగినాను కదా, అందుకే రొయ్యలన్నీ ఇట్లా ఎల్లో కలర్ అయిపోయినాయి. ఇవన్నీ రొయ్యలన్నీ దీంట్లోకి వేసుకొని తర్వాత ఇవి ఒట్టివే కొద్దిసేపు వేయించుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇట్లంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్ని వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు అదే బాండ్లీని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 లవంగాలు, కొంచెం చెక్క వేసేసి ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కొంచెం బాగా ఏగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటోల్ని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటో అంతా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకునేసి ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంటే ఒక సగం నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టి దాని పులుసు దీంట్లోకి పిండుకుంటున్నాను. చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లోకి వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇట్లంతా బాగా కుక్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.